ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం ఒక పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీకు 2వ ఇంటి అధిపతి, అలాగే 5th హౌస్ ప్లానెట్ 5వ ఇంటి అధిపతి అయినటువంటి ఇక బృహస్పతి 9లోకి వచ్చేసాడు, 9th భావంలోకి వచ్చాడు. చాలా బాగుంటుంది. దైవబలాన్ని సమకూర్చుకుంటారు. అలాగే ఇంట్లో పీస్ఫుల్గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు, చక్కగా ఉంటుంది. మీకు దశమాధిపతి అయినటువంటి రవి వచ్చేసి అష్టమంలో ఉన్నాడు 17 వరకు మీకు కొంచెం కష్టాలు ఉంటాయి. ఆ తర్వాత ఆయన అష్టమం నుండి భాగ్యంలోకి వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. మిశ్రమ ఫలితాలను ఇచ్చి అలాగే బృహస్పతి శుక్రునితో కూడా కలిసి ఉంటాడు. మీకు షష్టాధిపతి సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు కోణంలో ఉండడం, 4వ తేదీ నుంచి మరలా దశమంలోకి రావడం, సింహంలోకి కేతుతో కలిసి ఉండడం, బిజినెస్ ఆధ్యాత్మిక రంగాలలో పనిచేసే వారికి ఇంకా అటు ఇటుగా కొంచెం కఠినమైన ఫలితాలైనా సరే ఈజీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చేయవలసిన పనులన్నీ కూడాను కుజునికి సంబంధించినటువంటి దోష నిర్ముక్తి చేసుకోవాలి. వృశ్చిక రాశికి మీకు షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఈ యొక్క సప్తమంలో నుండి అక్కడి నుంచి మీ రాశిని డైరెక్ట్ చూస్తున్నాడు. తన క్షేత్రాన్ని తానే చూస్తున్నాడు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏర్పరచుకోగలుగుతాడు, అనాల్సి ఉంటుంది. బట్ ఫైటింగ్ మోటివేషన్లో వెళ్తారు కాబట్టి ఇక్కడ కొంత శత్రువులు ఆడయ్యే అవకాశం ఉంది. అప్పులు, అనారోగ్యము, యాక్సిడెంట్స్ ఇవి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ వచ్చేటివి వర్షాకాలాలు కాబట్టి ప్రయాణాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాహాది పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పూజలు పునస్కారాలు చేస్తారు. సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గృహం కోసం ఎప్పటి నుంచో తప్పించిపోతున్న వారికి గృహయోగం పట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి మీకు భాగ్యాధిపతి. భాగ్యం అంటే మనకు వారసత్వ ఆస్తుల నుంచి అలాగే స్థిరాస్తుల్ని మనం పోగేసుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. దశమ కేంద్రంలో కేతు ఉన్నాడు. ఈ కేతువుతోటి మరలా మీకు 4 నుంచి శుక్రుడు వస్తాడు. శుక్రుడు వ్యయాధిపతి, అలాగే సప్తమాధిపతి. జీవిత భాగస్వామి సహకారాలు కూడా మీకు చాలా బాగుంటాయి. అన్ని ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. కొంచెం శని పంచమంలో ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు 2వ ఇంటిని మీ యొక్క లాభస్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి మీకు 3వ ఇంటి అధిపతి లాభాధిపతి. తల్లి విషయంలో కేర్గా ఉండాలి. సోదరులతో మైత్రి భావంతో కొంచెం కలిగి ఉంటే మంచిది అనిపిస్తుంది. వాళ్ళు కేర్లెస్గానే ఉంటారు. మీరు మాత్రం కొంచెం కడుగు ముందు ఉంటే అది కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏది ఏమైనా మీకంటూ ఒక విజన్ ఏర్పడుతుంది. మీకంటూ మీరు శ్రమతోటి ఒక విజన్ ఏర్పరచుకుంటారు. తత్మూలకంగా మీకు మంచి జరుగుతుంది. అన్ని రాసుల వారికి కూడా చెప్పేది ఏంటంటే మ్యూజిక్ని వినడం ఎంతో మంచిది. ఇప్పుడు మనకు స్లీపింగ్ థెరపీ అని ఇస్తున్నారు యోగాలో. అందులో గంటలు స్పూన్లు కొట్టి ఇస్తున్నారు సౌండ్ థెరపీ. అది కాదు, ఓంకారం పెట్టుకొని చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం స్లీప్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆ బ్రీత్ని గమనిస్తూ మీకు డిస్టర్బెన్స్ తొలగిపోతుంది. ఎప్పుడైతే స్లీప్లెస్ నైట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా మైండ్ ప్రెజర్ పెరిగిపోతుంది, బాడీ హీట్ ఎక్కుతుంది. దీనికి కారణం ఎవరు? 4th రాహు ఇచ్చే ఈ ఫలితాలు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి
దేవి ఖడ్గమాల వినటం, అర్జున కృత, దుర్గా స్తోత్ర పారాయణ చేయటం ఇవన్నీ కూడా ఎంతో మంచిని కలుగజేస్తాయి. అలాగే ఇంట్లో మత్స్య యంత్రాన్ని, వాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం కూడా శుభకరాన్ని కలుగజేస్తుంది. స్వస్తి.